మన బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ పెట్టారు. ఇది 3వ బడ్జెట్. ప్రతి బడ్జెట్లో కూడా రైతులకు కానీ అన్యాయం, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ప్రతి వర్గానికి కూడా అన్యాయం చేస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో పాటు చెప్పిన గ్యారంటీలు కూడా ఇస్తలేరని కేటీఆర్ గారు ప్రైవేటు తెలంగాణ బిల్లు కూడా తెస్తామంటారు. దానికి సపోర్ట్గానే మేమంతా గ్రామాన మండల పక్షాన అన్ని గ్రామాలలో కూడా పత్రికా సమావేశం ఏర్పరిచి జనాలను గ్యాదరించి మనకు చేసిన మోసాలు ఏంది, మనం ఎట్లా ఓట్లు వేసినాం, ఎట్లా మోసపోయినా ఉద్దేశంతో గ్రామాల్లో తెలియాలనే ఉద్దేశంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జనాలకు తెలియజేస్తున్నాం. రైతు బంధు కూడా వేయకపోతున్నాయి కాబట్టి ఈరోజు ఎవరైనా 77 లక్షల మందికి వేస్తూ ఉంటాడు. కానీ ఒకటేసారి వేయాలి కానీ 3 విడతలు వేస్తా అంటే ప్రతి రైతుకు ఒక ఎకరకు వేస్తా ఉంటాను. ఎకరకు వేసి నేను రైతు బంధు వేసినని రేపు అసెంబ్లీలో ఒకవేళ టీఆర్ఎస్ సభ్యులు అడిగే ప్రశ్నలకు వేసినాం కూడా చెప్పుకోవడానికి వేస్తారు తప్పితే మళ్ళీ మనకు రేపు ఎకరాకి వేసి మరమాలతో అడిగితే ఎవరు రైతు బంధు కూడా వేయరు. కాబట్టి దయచేసి రైతులనన్నా దృష్టి పెట్టుకొని కేసీఆర్ గారు ఏమో నాట్లు వేసి అప్పటేస్తున్నారు, మీరేమో కొత్తలు కోసి అప్పటేస్తున్నారు. ఈ పైసలు కూడా మిషన్కి ఇవ్వాలా లేకపోతే నాటుకి ఇవ్వాలా తెలియక రైతులు పరిచయాలు ఉన్నారు. కాబట్టి రైతు బంధు అన్న కరెక్ట్గా ఒకటేసారి అందరికీ 5 ఎకరాల లోపల వేస్తే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అని చెప్తున్నాము. కాబట్టి పెద్ద ఎత్తున బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ అన్ని పక్షాలను మోసపోయినరు. ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. అన్ని పక్షాలు ఏకమై రేపు వచ్చేది ఇంకొక బడ్జెట్ ప్రవేశపెడతారు. మళ్ళీ వచ్చే బడ్జెట్ యథావిధిగా ఎలక్షన్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి అడిగారంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేటీఆర్ గారు అందుకే ప్రైవేట్లో అసెంబ్లీ మేము ప్రైవేట్ బిల్లు పెడతాం, దాన్ని శాంక్షన్ అంటే చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాం. దాన్ని కూడా మేము మండల తరఫున అందరం కూడా ఏకీభావం తెలుపుతూ ముగిస్తున్నాం. సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే మండల నాయకులకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశంలో పెట్టడం జరిగింది. అంటే 3,24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో బీసీలు 56% ఉన్నారు. 56%కి 12,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 3.8% పెట్టడం జరిగింది. ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఓట్లకే పరిమితమా, లేకపోతే మాకు ఏ విధంగా న్యాయం చేస్తారని మేమందరం కలిసి ముక్తఖండంతో మండల నాయకులందరం కలిసి అడగడం జరుగుతుంది. కనుక మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే ఇంకా దిగ్బంధం కూడా చేస్తామని చెప్పి, ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని చెప్పి ఖండిస్తా ఉన్నాం. సమావేశం ఏర్పాటు మైనార్టీలకు కానీ నిజంగా ఒక కంట్లో నలుపు పడితే ఎంత ఇబ్బంది పడుతున్నానో వాళ్ళు మాకు ఎలాంటి లోటు లేకుండా గతంలో ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా సహకరిస్తుండే. 2 సంవత్సరాల పైన అయింది ప్రభుత్వం వచ్చి. అన్ని దోపిడీ మాటలు, దొంగ మాటలు చెప్పి మా దళితులతోన కానీ, మైనార్టీలతోన కానీ ప్రతి ఒక్కరితోన అబద్ధాలు మాట్లాడి ఓట్లు వేయించుకొని ఈరోజు మాకు 3 నామాలు పెట్టి మమ్మల్ని ఈరోజు అవమాన పాలు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ ఎలాంటి న్యాయం చేయలేదు. ఆ న్యాయం మాకు జరగాలంటే మళ్ళా గత ప్రభుత్వం మళ్ళా మాకు టీఆర్ఎస్ మన కేసీఆర్ సీఎం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని, అంతవరకు మాకు న్యాయం జరగదు. పెద్ద ఎత్తున మోసం చేసింది ఎవరికంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మేము బడ్జెట్ పెడతాం, మంచి పథకాలు ఇస్తామని చెప్పి రైతులకు చాలా పెద్ద ఎత్తున మోసం చేసిండు. రైతుల పక్షాన ఏ రోజు కూడా ఎప్పటికి కూడా మీకు కాంగ్రెస్ సింబల్ మీద ఒక్క ఓటు కూడా పడదని దానికి నిరూపణ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో 1 సైడ్ ఓటింగు. అది గతంలో ఏ విధంగా అయితే ఆంధ్రాలో జగన్కి ఏ విధంగా బుద్ధి చెప్పినరో మళ్ళా తెలంగాణ స్టేట్లో మళ్ళా వచ్చే ఎలక్షన్లో అందరూ ఏకమై అన్ని పక్షాలు ఏకమై రైతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సహా ఏకమై తెలంగాణ రాష్ట్రం మళ్ళా తెచ్చుకున్న ఎవరైతే మనకు రాష్ట్రం తెచ్చినరో అదే పద్ధతిగా మనం కేసీఆర్కి న్యాయం చేసి కేసీఆర్ని మన ప్రభుత్వం నిలబెట్టాలని కోరుతున్నాం.